ఫస్ట్ యూనిట్లోనే ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనేవి మెయిన్ కాన్సెప్ట్. అసలు ఫార్మేటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఆ ఒక ట్యాగ్స్ అనేవి ఎక్కడ అప్లై చేస్తాము అనేవి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫార్మేటింగ్ ట్యాగ్స్ వచ్చేసరికి హెడ్ వన్ ట్యాగ్ అంటే హెచ్ అంటే హెడ్ వన్ ట్యాగ్లో యూస్ చేస్తాం. ఆ హెడ్ వన్ ట్యాగ్లోని ఎలా యూజ్ చేస్తాం, బేసిక్ సింటెక్స్. హెడ్ వన్ ట్యాగ్లో వెల్కమ్ అని మనం ఏమైనా ఇచ్చామనుకోండి, ఆ అవుట్పుట్ కూడా వెల్కమ్ అనే వస్తుంది. అలానే హెడ్ టూ ట్యాగ్లోని మనం ఆల్రెడీ హెడ్ వన్ అసైన్ చేసాం కాబట్టి హెడ్ టూలోని హెడ్ సబ్ ట్యాగ్స్ కింద యూస్ చేసుకుంటాం. అందుకు హెడ్ వన్ ట్యాగ్ అనేది ఇక్కడ టైటిల్లో వచ్చింది. హెడ్ టూ ట్యాగ్ వెల్కమ్. తర్వాత హెడ్ 3 అనుకోండి, హెడ్ 3లోని హెడ్ 2 ట్యాగ్ అనేది వస్తుంది. తర్వాత హెడ్ 4, హెడ్ 5, హెడ్ 6 ట్యాగ్స్ వరకు ఉంటుంది. అంటే సబ్ హెడ్డింగ్ ట్యాగ్స్ కాబట్టి హైరార్చికల్ ఫార్ములా యూస్ అవుతుంది ఇక్కడ. హెడ్ 1 వెల్కమ్, వెల్కమ్. అలానే అవుట్పుట్ కూడా ఇక్కడ నువ్వు ఒక స్మాలర్ లెటర్, బిగ్గర్ లెటర్ ఇచ్చుకున్నా సరే ఇక్కడ చేంజ్ అవుతూనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్. నువ్వు ఏమైనా కంటెంట్ రాయాలనుకునేటప్పుడు ఒక టెక్స్ట్ ఫార్మేట్లో రాస్తాం కదా, అవి ఇక్కడ హెడ్ 1 పీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసాం, పీ ట్యాగ్ క్లోజ్ చేసాం. ఈ మధ్యలో రాయాల్సిందే కంటెంట్, ఏమైతే నువ్వు టెక్స్ట్ ఇవ్వాలనుకున్నావు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో మనం ఆల్రెడీ అసైన్ చేసాం, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ఆఫ్ ఏ టెక్స్ట్. ఈ ఒక మధ్యలో మనం ఏ అయితే మ్యాటర్ రాసామో అదే మన అవుట్పుట్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ ట్యాగ్ అంటే ఏదైనా మనం ఒక కంటెంట్ HTML స్ట్రక్చర్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఇమేజ్ ట్యాగ్ అని ఒకటి ఇస్తాం. అంటే ఇమేజ్ ట్యాగ్ ఇది. ఇమేజ్ SRC సోర్స్ అంటే ఒక ఫైల్ పాత్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక ఇమేజ్ యొక్క పాత్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఆ ఒక పేస్ట్ చేసి ఆల్ట్ అనేది ఒకటి యూస్ చేసి ఆ ఎగ్జాంపుల్ కింద సంథింగ్ ఏమైనా ఇస్తాం. ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అలానే లింక్ ట్యాగ్ కూడా సేమే, కాకపోతే ఇక్కడ మనం ఎలాగైతే ఇమేజ్ సోర్స్ తీసుకుని ఇక్కడ నేమ్ పాత్ అంటే ఒక పాత్ ఫైల్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తాం ఇక్కడ. అలానే బోల్డ్ ట్యాగ్ అంటే మనకు తెలిసింది, ఎక్కడైతే మనం కావాలనుకునే వర్డ్ బోల్డ్లో మనం మెన్షన్ చేస్తామో అదే బోల్డ్ ట్యాగ్. అలానే క్లోజ్ చేస్తాం, ఓపెన్ చేస్తాం. ఇటాలిక్ ట్యాగ్ అనేది అంటే ఒక ట్యాగ్ అనేది ఒక సంథింగ్ ఒక మనము ఈ ఇటాలిక్ ఫార్మేట్ అంటే కొంచెం మంది ఒక్కొక్క స్టైల్లో రాయాలి అనుకుంటారు, ఆ ఒక స్టైల్ని యూస్ చేయడానికి ఇటాలిక్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. అదే అండర్లైన్ ట్యాగ్ వచ్చేసరికి సమ్ స్పెసిఫిక్గా ఒక కీ పాయింట్ అంటే నువ్వు ఏదైనా రాసావు అది అండర్లైన్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ MR కాలేజ్ అంటే అది అండర్లైన్ చేస్తాం, ఇది MR కాలేజ్ అని దాన్ని స్పెసిఫై చేస్తుంది అండర్లైన్ ట్యాగ్. ఈ ఒక 7 ట్యాగ్స్ కలిపి ఫార్మేటింగ్ ట్యాగ్స్ కింద మనం యూస్ చేస్తాం.